ఓకే. సో, మంగళాచరణం చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः తదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియ. లీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 9వ స్కందం 15వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 16వ అధ్యాయం మొదలు పెడతాం. సో ఈ 16వ అధ్యాయంలో దాని పేరు వచ్చేసి లార్డ్ పరశురామ డెస్ట్రాయ్స్ ద వరల్డ్స్ రూలింగ్ క్లాస్. అంటే ఇప్పుడు పరశురాముడు క్షత్రియులందరినీ కూడా హతమారుస్తారు. సో ఎందుకు అలా జరుగుతుంది? మరి జమదగ్ని ఆయనకు చెప్పారు కదా తీర్థయాత్ర కలం అనేసి. మరి తీర్థయాత్రకి వెళ్ళవలసిన పరశురాముడు మరి ఎందుకు అందరి క్షత్రియుల్ని చంపవలసి వచ్చింది అనే విషయం గురించి ఈరోజు చర్చించుకుంటాము. సో మొదటి శ్లోకం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ పిత్రోపశిక్షితో రామస్తతేతి కురు నందన సంవత్సరం తీర్థయాత్రం చరిత్వాశ్రమమావ్రజత్. తో శుకదేవ్ గోస్వామి చెప్తున్నాడు, హే పరీక్షిత్, సో ఈ పరశురాముడు ఇలా తన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన వెంటనే అంగీకరించాడు. సరే తండ్రి, మీరు చెప్పినట్టుగానే నేను 1 సంవత్సరం పాటు సంపూర్ణంగా తీర్థయాత్రలు స్థలాలు దర్శించుకోవడానికి బయలుదేరుతాను అనేసి ఆయన బయలుదేరిపోయాడంట. ఎప్పుడైతే మళ్ళీ అలా 1 సంవత్సరం పాటు తీర్థయాత్రల్ని భ్రమణం చేసుకొని తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం చూశాడు అంటే, అప్పుడు అలా అంటే 1 సంవత్సరం పాటు ఆయన తీర్థయాత్ర చేసుకొని వచ్చేసాడు. అది కంప్లీట్ అయిపోయింది ఆ పీరియడ్. అంట పాపాలు చేసావు కదా, అందుకే నీకు పాపము రాజుని చంపడం, ఈ రాజుని చంపిన పాపం నుంచి ముక్తి అవ్వడానికి తీర్థయాత్రకు వెళ్ళమని చెప్పాడు. అన్ని తీర్థస్థలాలు దర్శించుకొని 1 year వరకు పరశురాముడు తిరిగి వచ్చేసాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఒక రోజు కదాచిత్ రేణుకాయాత గంగాయాం పద్మమాలినం గంధర్వరాజం క్రీడాంతం అప్సరోభిర్రపశ్యత్. ఒకసారి రేణుక ఎవరు? జమదగ్ని యొక్క భార్య. ఆమె ఒకసారి గంగా నదికి వెళ్ళి నీళ్లు తీసుకోవడానికి వెళ్ళింది, గంగా నదికి నీళ్లు తేవడానికి. సో అక్కడ ఆమె ఎవరిని చూసిందంటే గంధర్వరాజుని చూసిందంట.
గంధర్వరాజాం క్రీడంతం. అతను ఏం చేస్తున్నాడంట? క్రీడ అంటే ఆడుతున్నా అంట. ఎక్కడ? గంగలో. అలా అప్సరసలతో కలిసి, స్వర్గంలోని అప్సరసలతో కలిసి ఆయన మెడలో కమలం పువ్వు యొక్క మాలను ధరించి ఆ గంధర్వరాజు అక్కడ జల క్రీడలు చేస్తున్నాడు అన్నమాట అప్సరసలతో. అది ఆమె చూసింది అక్కడ, రైట్? అలా చూసింది గంధర్వరాజు. అప్పుడు ఏం జరిగిందంటే, విలోకయంతి క్రీడంతం ఉదకార్తం నదీం గత హోమవేలాం న సంసస్మార కించిత్ చిత్రరతస్పృహ. సో నెక్స్ట్, అలా ఆమె ఇప్పుడు రేణుక గంగా నదికి వెళ్ళింది నీళ్లు తేవడానికి. కానీ ఎప్పుడైతే ఇలా గంధర్వరాజు అయిన చిత్రరథుని చూసిందో, ఇలాంటి సన్నివేశంలో అలా జలక్రీడలు చేస్తున్నాడు ఆయన అప్సరసలతో, అప్పుడు ఆమె మనసులో కూడా అలా కొంచెం ఆయన వైపు మళ్ళిందనమాట. సో ఆకర్షితురాలైతే ఆమె లోపల మనసులో ఆ దృశ్యం వైపు, ఆయన వైపు, గంధర్వరాజు వైపు. ఇంకా మర్చిపోయింది ఇప్పుడు అక్కడ అగ్ని, అక్కడ యజ్ఞం చేస్తున్నారనమాట. సో ఆ యజ్ఞంకి సమయం అయిపోతుంది అనే విషయాన్ని మర్చిపోయింది అలా చూస్తూ చూస్తూ. సో అక్కడ సమయం అయిపోతుంది, ఇప్పుడు అక్కడ అగ్ని యొక్క యజ్ఞం మొదలవబోతుంది. సో ఆమె మర్చిపోయింది, అంటే ధ్యానం నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఆమె ధ్యానం వేరే వైపు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే సమయం అయిపోతుంది అంటే బేసికల్లీ కాలత్యయం తం విలోక్య మునే శాపాభిశంకిత ఆగత్య కలశం దస్తౌ పురోధాయ కృతాంజలి. తర్వాత ఆమెకు అర్థమైంది, అరే సమయం అయిపోయింది, నేను ఉండాల్సింది యజ్ఞం జరిగే సమయానికల్లా ఇంటికి చేరుకోవాల్సింది. నేను ఇక్కడ సమయం డిలే చేసేసాను, లేట్ అయిపోయింది. ఆమె ఆల్రెడీ భయపడుతుంది, ఇప్పుడు నా భర్త నన్ను శపిస్తాడేమో అని. తిరిగి వెళ్ళి ఇంటికి ఎలాగో ఇంటికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది యాక్చువల్లీ గంగా నదికి. సో ఆ కలశంలో, అది వాటర్ పాట్ లో ఎందులో అయితే నీళ్లు తీసుకొని వెళ్ళిందో, ఆ యొక్క నీళ్లు తీసుకెళ్లిన పాత్రను తీసుకెళ్లి సైలెంట్ గా ఆయన ముందు పెట్టేసి సింపుల్ గా చేతులు జోడించుకొని నించుకుంట. అలా చేతులు జోడించుకొని నించినప్పుడు ఆయనకు అర్థం అయిపోయింది జమదగ్నికి. వ్యభిచారిం మునిర్జ్ఞాత్వా పత్న్యా ప్రకుపితో బ్రవీత్ నతైనాం పుత్రకా పాపం ఇత్యుక్తాస్తేన చక్రిరే. అప్పుడు ఆ మహర్షి అయిన జమదగ్ని, ఆయనకు అర్థమైపోయింది నా యొక్క భార్య యొక్క మనస్సు కలుషితమైపోయింది అని. సో అందుకనే ఆయనకి చాలా కోపం వచ్చి తన పుత్రులతో అన్నాడు. తన పుత్రులతో ఏమన్నాడు? నా ప్రియమైన పుత్రులారా, ఈ యొక్క స్త్రీ ఇప్పుడు పాపం చేసింది, దాని కారణంగా మీరు నా యొక్క ఆజ్ఞను పాటించండి, ఈ యొక్క స్త్రీని చంపేసేయండి అంటే పుత్రులకు చెప్పాడు, వాళ్ళ తల్లిని చంపామని చెప్పేశారు. ఇలాంటి ఆజ్ఞ ఎవరిచ్చారు? జమదగ్ని తన పుత్రులకు ఇచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే, రామ సంచోదిత పిత్ర భ్రాతృన్మాత్రా సహావదీత్ ప్రభావజ్ఞో మునే సమ్యక్ సమాధేస్తపసశ్చ సహ. అప్పుడు ఎప్పుడైతే పరశురాముడి యొక్క అన్నయ్యలను ఇలా ఆదేశించాడో తల్లిని చంపమని, వాళ్ళ తల్లిని చంపమని, అప్పుడు వాళ్ళు చంపలేదు, ఆ ఆజ్ఞను వెంటనే పాటించలేదు. సో అందుకే ఆయనకి కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే, జమదగ్ని పరశురాముడికి చెప్పాడు. ఫైనల్ గా లాస్ట్ ఆయన చిన్న కొడుకైన పరశురాముడు చెప్పాడు,
పరశురామ, ఇలా నీ యొక్క అన్నయ్యలు కూడా నా ఆజ్ఞను శిరసావహించలేదు, ఇంకా నీ తల్లి కూడా ఈ విధంగా తప్పు చేసింది. అంటే ఎలా అంటే ఆమె మనస్సులోనే తప్పుగా ఆలోచించింది. అంటే ఆ కాలంలో ఎలాగంటే ఇలా మనస్సులో తప్పుగా విచారించిన, ఆలోచించిన దానికి కూడా పాపం కలుగుతుంది అనమాట, పాపం తగులుతుంది. సో ఆ విధంగా ఆమెకు కూడా పాపం తగిలింది. సో అందుకనే నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నీ యొక్క తల్లిని మరియు నీ యొక్క అన్నయ్యలందరినీ కూడా వెంటనే చంపేశాయి. సో అంటే పరశురాముడికి తెలుసు తన తండ్రి యొక్క శక్తి సామర్థ్యం ఎంత ఉందో. కాబట్టి నా తండ్రి ఎంతో తపస్సు ధ్యానం చేశాడు గనక ఆయన శక్తి తెలుసుకొని ఇప్పుడు వెంటనే ఆయన తన తల్లిని, తన యొక్క అన్నయ్యల్ని కూడా చంపేశాడు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్, అంటే చాలా అంత ఈజీగా చేయడం. సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, ప్రభావజ్ఞ అంటే పరశురాముడికి తెలుసు తన తండ్రి ఎంత ప్రభావితం అంటే ఎంత ప్రభావం, ఎంత పవర్ఫుల్. కాబట్టి ఆయన తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావించారు. అంటే దీని అర్థం ఏంటి అంటే బేసికల్లీ ఆయనకు తెలుసు, ఒకవేళ నేను కూడా నో అన్నాను అనుకోండి, నా అన్నయ్యలాగా నేను నో అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్ గా అతను, నా తండ్రి నన్ను కూడా దండిస్తాడు. అవునా? వాళ్ళని ఎలాగో వాళ్ళకి ఏ శిక్ష విధించాలో ఇప్పుడు తండ్రి శిక్షను విధిస్తాడు వాళ్ళ అన్నయ్యలకి ఇంకా తల్లికి. ఇంకా నేను కూడా వాళ్ళలాగే వినకపోతే మాట, తప్పకుండా నాకు కూడా అలాంటి శిక్ష లభిస్తుంది. కాబట్టి ఆయన ఆజ్ఞను శిరసావించుకోవడంలో మేలు జరిగేది లేదు. సో నెక్స్ట్ ఏం ఆలోచించాడు, ఒకవేళ నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తే, ఆయన నా పట్ల సంతృష్టి చెందితే, అప్పుడు మళ్ళీ నా తండ్రిని నేను అడగొచ్చు. ఆయనకు ఆ శక్తి ఉంది, మళ్ళీ తిరిగి నా తల్లిని మరియు అన్నయ్యల్ని అందరినీ కూడా మళ్ళీ ప్రాణం వచ్చేలా చేయమని ఆయన అడగొచ్చు. సో ఈ యొక్క ప్లాన్తో, ఈ యొక్క నమ్మకంతో పరశురాముడు అంగీకరించాడు తన తల్లి మరియు తన అన్నయ్యల్ని చంపేయడానికి. అలాగని ఆయన చంపేశాడు అనమాట. సో తర్వాత ఏం జరిగిందంటే 7వ శ్లోకం. అంటే ఎందుకు ఇది ఎక్స్ప్లెనేషన్ అంటే చాలా మంది అనొచ్చు, అదేంటి ఎవరైనా అలా తల్లిని అన్నయ్యని చంపేస్తారా, చంపమన్నంత మాత్రాన. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకి తన తండ్రి యొక్క శక్తి తెలుసు, దాని మీద నమ్మకం ఉంది. సో అదే బెస్ట్ అప్పుడు చేయవలసిన కార్యం. అన్ని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది సమయం సందర్భం బట్టి ఉంటుందండి. తల్లిని ఇప్పుడు ఎవరైనా మామూలుగా తల్లిని అన్నయ్యల్ని చంపడం కరెక్టా కాదా అని క్వశ్చన్ అడిగితే ఎవరైనా కాదనే చెప్తారు, అది కరెక్ట్ కాదనే చెప్తారు. అది లేదంటే ఏదో చిన్న తప్పు చేసినందుకు, ఒకవేళ ఏదైనా చిన్న పాపం జరిగిందనుకో, వాళ్ళని చంపేయాలి చంపేయడం అనేది కరెక్టా కాదా అంటే ఎవరైనా అదేంటి, సరే ఏదో చిన్న పొరపాటు జరిగిందేమో మాత్రం దాన్ని చంపేస్తారా? ఆయన తల్లిని సొంతంగా కొడుకు ఎలా చంపేస్తాడు, తన అన్నయ్యని ఎలా చంపేస్తాడు, అదేం ఆజ్ఞ, అదేంటి అలా ఎలా చేస్తారు, అది కరెక్ట్ కాదు అనొచ్చు. కానీ ఇప్పుడు పరశురాముడు ఇక్కడ చేసిందే కరెక్ట్. ఎందుకంటే అదే రీజన్ ఇక్కడ చెప్పారన్నమాట. సో అందుకనే మనము భాగవతాన్ని ఇలా చదివినప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా చెప్పలేదు, ఇండైరెక్ట్ గా చెప్పారు ఈ విషయం. పరశురాముడికి తెలుసు, ఏం చెప్పారు, ఒక్క వర్డ్ అంతే, ప్రభావజ్ఞ. ఈ ఒక్క శబ్దంలో ఇంత మీనింగ్ ఉందన్నమాట. అంటే పరశురాముడికి తెలుసు తన తండ్రి ఎంత ప్రభావశాలియో, ఆ నమ్మకంతోనే ఆయన ఆజ్ఞను శిరసావించారు. అంటే ఆయన ప్లాన్ ఇంత ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రభుపాల్ వారు తాత్పర్యంలో ఇచ్చారు కాబట్టి మనకు తెలుసు. లేకపోతే దీన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు, అంత ఫోకస్ ఉండదు మనకి ఆ ప్రభావజ్ఞానం వర్డ్ పైన. వెంటనే అదేంటి తన తండ్రిలా చెప్పడం ఏంటి, అతను పరశురాముడు చేయడం ఏంటి, ఇద్దరు కూడా తప్పే అనేస్తారు జనాలు. అందుకని భాగవతాన్ని మనము ఆచార్యుల యొక్క తాత్పర్యాలతో మనం చదవాలన్నమాట. అందుకనే ప్రభుపాల్ వారి తాత్పర్యంతో చదివితే మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలం. సో నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. వరేణ చందయామాస ప్రీత సత్యవతీ సుతః వ్రేహతానాం రామోపి జీవితం చాస్మృతిం వధే. ఇప్పుడు జమదగ్ని
సత్యవతి పుత్రుడైన జమదగ్ని ఎంతో సంతృప్తి చెందాడు పరశురాముడి పట్ల. సంతృప్తి చెంది అని అడిగాడు, పుత్ర నువ్వు ఏ వరం కావాలంటే అది కోరుకో, నేను చాలా సంతృప్తి చెందాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఏమడిగాడు, నా యొక్క తల్లి, నా యొక్క అన్నయ్యలు మళ్ళీ జీవించుగాక, అంతేకాకుండా నేను వాళ్ళని చంపినట్టుగా వాళ్లకు గుర్తుండద్దు, ఈ యొక్క వరం నాకు కావాలి అనుకుంటా. సో ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే పరశురాముడు ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఉన్నాడు అనమాట. ఇలా చేస్తే, ఇలా మా తండ్రి సంతృప్తి చెందితే నేను అప్పుడు ఇలా అడుగుతాను, అలాగని మళ్ళీ మళ్ళీ నా తల్లిని నా అన్నయ్యలను కూడా బతికించుకుంటాను. సో మళ్ళీ ఆయన అలా వాళ్ళకి ఆ స్మృతి కూడా ఉండకూడదు, అలా పరశురాముడు వాళ్ళని చంపాడు అనే స్మృతి, అలాంటి జ్ఞాపకం కూడా ఉండకుండా ఉండే విధంగా కూడా ఆయన వరం కోరుకున్నాడు. సో అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇప్పుడు వచ్చేస్తారు లైఫ్ లోకి, ఇంకా వాళ్ళకి ఏమి గుర్తుండదు ఏం జరిగింది అనేది, నార్మల్ గా ఉంటారు అనమాట, అసలు ఏం జరగనంటే వాళ్ళకి. సో ఆ విధంగా చెప్పాలంటే ఇది పరశురాముడి ప్లాన్. అలా తన తండ్రి మాటని గౌరవిస్తూ, తన తండ్రి యొక్క ఆజ్ఞని శిరసావిస్తూ, అలాగే తన తల్లి ఇంకా తన అన్నయ్యల్ని కూడా బతికించుకున్నాడు అనమాట. ఉత్తస్తూకే కుశలినో నిద్రాపాయ ఇవాంజసా పితుర్విద్వాంస్తపో వీర్యం రామశ్చక్రే సుహృద్వదం. ఈ విధంగా జమదాగ్ని యొక్క వరం వలన పరశురాముడి యొక్క తల్లి మరియు అన్నయ్యలందరూ కూడా వెంటనే వాళ్ళకి ప్రాణం వచ్చేసింది, ప్రాణంతో వాళ్ళు లేచి నించున్నారనమాట. తద్వారా అతను ఎంతో ఆనందపడ్డారు. ఇంకా వాళ్ళందరికీ ఎలా అనిపించిందంటే, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు ఏం జరిగిందని. వాళ్ళకి ఎలా అనిపించిందంటే నిద్ర నుంచి ఇప్పుడే పడుకొని లేచినట్టు అనిపించిందంట, అంతే, ఇంకేం అనిపించలేదు. సో అందుకనే ఈ విధంగా చాలా తెలివిగా యాక్చువల్లీ పరశురాముడు ఇక్కడ వ్యవహరించాడనమాట. సో అందుకనే సమయం సందర్భానుసారంగా మనం డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఏం చేయాలనేది నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనము సరిగ్గా ఇలా ఫుల్ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటేనే ఒక్కొక్కసారి మనకి అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషను, ఆ సమయం పరిస్థితులు అన్నీ అర్థం చేసుకునే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోగలం. అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది చేయడం కరెక్ట్ ఏది చేయడం రాంగ్ అని. ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఈ విధంగా ఒక్కొక్కరిని తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. అరే ఏంటి అతను అలా చేశాడు, పరశురాముడు అలా చేశాడేంటి. సో పరశురాముడి కేసు అనే కాదు, అలా మనము ఎవరినైనా అపార్థం చేసుకోవచ్చు, అలా చేసిండకూడదే. సో అలా అనేకన్నా ముందు మీకు తెలుసా అసలు అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, అతను ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో అలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది తెలియదు. అసలు మీకు ఏం బ్యాక్గ్రౌండ్ తెలియదు, అసలు ఏ సమయం ఏ సందర్భంలో అతను అలా చేశాడు అనే విషయం తెలియదు. ఒకసారి అందుకనే భక్తులు కూడా ఇంకొక భక్తుల్ని అపార్థం చేసుకుంటారు. ఎందుకు అలా చేశాడు అంటే అతను తప్పు, అతను సరి చేయలేదు, కరెక్ట్ చేయలేదు. సో చాలా మంది అలా చాలా చర్చలు చేసుకుంటూ ఉంటారు ఇంకొకరి మీద, ఇంకొకరి డెసిషన్స్ మీద. సో అందుకనే మనము సరిగ్గా అర్థం చేసుకోకుండా అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, పరిస్థితులు ఏంటి, సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఎందుకు ఎవరు ఎలా అలా చేశారు అని తెలుసుకోకుండా మనము నిర్ధారణకు రాకూడదు, అతను తప్పు అతను కరెక్ట్ అని. సో డెసిషన్ తీసుకునే ముందు మనం యాక్చువల్లీ సరిగ్గా అర్థం చేసుకోవాలి, విశ్లేషించాలి, అక్కడ ఏం జరిగే పరిస్థితులు అంత నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మనము ఒక వ్యక్తిని ఇలా తప్పు కరెక్టు అని చెప్పొచ్చు. సో అందుకే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పరిస్థితిలో పరశురాముడు ఏదైతే చేశాడో అదే కరెక్ట్, అవునా కదా. సో అలాంటి సిచ్యువేషన్సే మనకు కూడా మన లైఫ్లో వస్తాయన్నమాట. సో అలాంటి టైంలో ఒక్కొక్కసారి మనను కూడా ఇంకొకరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మన డెసిషన్స్ని కూడా ఎవరైనా తప్పు పట్టొచ్చు. కాబట్టి అలాగే మనం కూడా ఇంకొకరిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, ఇంకొకరిని తప్పు పట్టొచ్చు. అందుకనే మనము ఎప్పుడైనా ఇంకొకరిని తప్పు పట్టేటప్పుడు కానీ ముఖ్యంగా చాలా బాగా ఆలోచించి మనం అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే అలా ఇంకొకరిని తప్పు పట్టే ముందు బాగా ఆలోచించాలి. అందుకని లేకపోతే వైష్ణవ అపరాధం కూడా అవ్వచ్చు. అనవసరంగా
మన యొక్క శ్రద్ధ కానీ సంబంధం కానీ తెగిపోవచ్చు, రిలేషన్షిప్ అనవసరంగా పాడైపోవచ్చు. అందుకనే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ యాక్చువల్లీ పరశురాముడు తన తల్లి ఇంకా తన అన్నయ్యలు బతికించుకోవాలని అతను వాళ్ళని చంపాడు. ఒక విధంగా చెప్పాలంటే చూడండి, బతికించడాన్ని చంపాడు. సో చంపి బతికించుకున్నాడు. సో అది పరశురాముడి యొక్క ఇక్కడ చేసిన కార్యం. ఆయన భగవంతుడి యొక్క అవతారం. సో డెఫినెట్లీ పరశురాముడు కరెక్ట్ గానే చేస్తాడు కార్యం, రైట్. సో నెక్స్ట్ 9వ నంబర్ శ్లోకం. యేర్జునస్య సుతా రాజం స్మరంతః స్వపితుర్వదం రామవీర్య పరాభూత లేభిరే శర్మణ క్వచిత్. నెక్స్ట్ 9వ నంబర్ శ్లోకం. ఈ యొక్క అనువాదం ఏంటంటే, ఓ రాజా పరీక్షిత్, ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి అంటాడు, ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు నెక్స్ట్ సీను, ఇక్కడ ఇంపార్టెంట్ సీన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కార్తవీర్యార్జున యొక్క పుత్రులు, మీరు గుర్తుంది కదా మీకు, అలా నిన్న చర్చించుకున్నాము. కార్తవీర్యార్జున్ని చంపేసినప్పుడు వాళ్ళ పుత్రులు భయమేసి, అమ్మో పరశురాముడి యొక్క శక్తి చూసి భయం వేసి అక్కడి నుంచి పారిపోయారు. అసలైతే అలాంటి వాళ్ళు క్షత్రియులే కాదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలా యుద్ధం నుంచి భయపడి పారిపోతారు కదా, వారిని అసలైన క్షత్రియులు అంటారు. ఒకవేళ మీరు యుద్ధంలో ఉన్న, ఒకవేళ అలా తండ్రిని చంపేస్తుంటే అలా పారిపోయారు, క్షత్రియులు ఏంటి పారిపోయారు, వాళ్ళు రక్షించవలసింది, లేకపోతే వాళ్ళు అలా యుద్ధంలో పాల్గొనవలసింది. వాళ్ళ ముందు వాళ్ళ సైన్యం చనిపోయింది, వాళ్ళ తండ్రి చనిపోయాడు, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోయారు ఆల్రెడీ వాళ్ళ. అందుకనే ఇక్కడ పరశురాముడు మరి అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో క్షత్రియులు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళందరికీ ఇప్పుడు పగ తీర్చుకోవాలి ఎలాగైనా సరే, రైట్. పరశురాముడికి అయితే జమదగ్ని చెప్పాడు, అతను కార్తవీర్యార్జునుని చంపినందుకే చూడమ్మా మనం బ్రాహ్మణులం, మనం క్షమించాలందరినీ, ఈ క్షమాగుణం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి మనం ఇలాంటి అతనేదో మనకు ఏదో హాని కలిగించాడు, మనం వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం, ఇది బ్రాహ్మణుల లక్షణం కాదు. నువ్వు వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళిపో, నువ్వు చేసిన పాప కార్యానికి, పాప ఫలాల నుంచి ముక్తి పొందడానికి పంపించేశాడు. ఓకే ఫైన్. ఆయన బ్రాహ్మణుడిగా తన తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తూ పరశురాముడు వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ కార్తవీర్యార్జున ఒక క్షత్రియుడిగా వ్యవహరించలేదు. అలాగే ఆయన కొడుకులు కూడా 10,000 మంది కొడుకులు, 10,000 మంది ఉండి అందరూ కలిసి భయపడి పారిపోయారు. కానీ వాళ్ళు అలా ఆనందంగా లేరు. ఇప్పుడు నా తండ్రిని చంపేశారు అని ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. వాళ్ళు పగతో ఎలా మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని దాంతో లోపల కుమిలిపోయి ఏడుస్తూ రగిలిపోతున్నారు అనమాట. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది ప్రతీకారం తీర్చుకోవడానికి. సో ఇక్కడ మనము తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రాస్తున్నారు, జమదగ్ని చాలా శక్తివంతమైన ఋషి. ఆయన తపస్సు ద్వారా ఎంతో శక్తిని ఆర్జించుకున్నాడు. కానీ ఎప్పుడైతే చూశాడో తన యొక్క భార్య రేణుక చిన్న అపరాధమే చేసింది, ఆ చిన్న అపరాధానికే ఆయన అన్నాడు ఆమెను చంపేయాలి అని, ఇది చాలా పెద్ద పాపం అని. కాబట్టి ఇది యాక్చువల్లీ జమదగ్ని ఒక తప్పు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ తాత్పర్యంలో పాయింట్ ఇచ్చారు కదా, దిస్ వాజ్ సర్టన్లీ సిన్ఫుల్ యాక్ట్. రేణుక సరే ఆమె తప్పు చేసింది, అలా మనసులో తప్పుగా విచారించింది, కోరుకుంది, అది తప్పే. ముఖ్యంగా పూర్వ యుగాల్లో, కలియుగానికి ఇంకా పూర్వపు యుగానికి డిఫరెన్స్ ఇదే. కలియుగంలో ఏంటంటే మనస్సులో ఏదైనా తప్పుగా ఆలోచిస్తే, తప్పుగా తలుచుకుంటే, మనసులో ఏదైనా తప్పుడు ఆలోచన వస్తే దానికి మనకు పాపం కలగదు. కలియుగంలో ఆ కార్యాన్ని చేస్తేనే పాపం కలుగుతుంది. ఓకే, కానీ పూర్వపు యుగాల్లో మీరు తలుచుకుంటే చాలు మనసులో పాపం, అంటే పాపం అటువంటి తప్పుడు ఆలోచన వస్తే తలుచుకుంటేనే సరిపోతుంది, దానికి పాపం కలుగుతుంది, మీకు చేసినంత పాపం కలుగుతుంది అన్నమాట. సో అందుకనే
ఆమె చేసింది ఒక తప్పు, పాపంగా అది చేసింది పాపం సరే, కానీ దానికి డైరెక్ట్ గా అలా చంపేయడం, మృత్యుదండన అనేది టూ మచ్ అనమాట యాక్చువల్లీ. సో జమదగ్ని చాలా శక్తివంతమైన ఋషి అయినప్పటికీ, ఎంత శక్తివంతమైన ఋషి అయినా సరే, ఎంత శక్తివంతమైన, ఇప్పుడు కార్తవీర్యార్జున ఎంతో శక్తివంతమైన, కానీ అతను తప్పు చేశాడు. తప్పు చేశాడంటే ఎవరైనా సరే వాళ్ళకి దండన అనేది లభిస్తుంది, ఆ దైవం ఇస్తుంది అనమాట. సో జమదగ్ని ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ విధంగా ఆమెను చంపుమని ఆదేశం ఇచ్చాడే, యాక్చువల్లీ అది తప్పు. అంత చిన్న తప్పుకి ఆమెను చంపవలసింది కాదు. ముఖ్యంగా మనకు తెలిసిందే, ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాము, మామూలుగా స్త్రీలను అలా చంపేయరు. వాళ్ళు తప్పులు చేయొచ్చు, చేసినా కానీ వాళ్ళని మందలిస్తారు, లేకపోతే ఎంత చిన్న దండని విధిస్తారు, కానీ ఇలా చంపేయడం అనేది మామూలుగా చేయరు. ముఖ్యంగా ఇక్కడ రేణుక జస్ట్ ఆమె మనసులో అనుకుంది, ఆమె తెలుసుకుంది, తన తప్పు తెలుసుకుని తన భర్త దగ్గరకు వచ్చి నించుంది. ఆమెకు తెలుసు తన భర్త దాన్ని దండిస్తాడని, అయినా అక్కడ నించుంది. సో అంటే ఆమె ఆల్రెడీ కొంచెం రియలైజ్ అయింది, అయినా కానీ ఆమెను అలా చంపేమని చెప్పడం యాక్చువల్లీ కరెక్ట్ కాదు. అందుకనే ఇక్కడ మనకి ఎవరైనా అడగొచ్చు ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని. ఇప్పుడు కార్తవీర్యార్జున వాళ్ళు బేసికలీ ఏంటంటే పగ తీర్చుకుంటారు. పగ ఎలా తీర్చుకుంటారంటే, పరశురాముడు లేని సమయాన్ని చూసి ఈ యొక్క కార్తవీర్యార్జున పుత్రులందరూ వచ్చి జమదాగ్ని యొక్క ఆశ్రమానికి వచ్చి పగ తీర్చుకుంటారు, జమదాగ్ని చంపేసి. సో ఇక్కడ మనకు ముందే ఆ స్టోరీలో ముందే తాత్పర్యంలో చెప్పేస్తున్నారు, అందుకని నేను ఇప్పుడే చర్చించుకుంటాను. నెక్స్ట్ శ్లోకాల్లో అవే వస్తున్నాయి అలాగో ఆ విషయం. సో బేసికల్లీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు మరి ఇలా జమదాగ్ని అంత మంచి ఋషి కదా, అంత గొప్ప ఋషి కదా, అంత తపస్వి కదా, మరి ఎందుకు అలా కార్తవీర్యార్జున యొక్క పుత్రుల చేతుల్లో చనిపోవాల్సి వచ్చింది అంటే, దీని కారణంగానే ఆయన చేసిన ఈ యొక్క తప్పుడు డెసిషన్. సో ఎంతో శక్తి ఉంది మన దగ్గర, ఎంతో పవర్ ఉంది అనేసి మనము ఎవరిని ఎలాగైనా ట్రీట్ చేయలేము, ఏదైనా ఆదేశాలు ఇస్తే సరిపోదు. సో అందుకనే ఒకవేళ ఒక వ్యక్తిని మనకు అధికారం ఉన్నా కానీ, మనము వాళ్ళు తప్పు చేసినా కానీ మనం కరెక్ట్గా విచారణ చేసి ఎంత వాళ్ళకు దండన విధించాలో అంతే దండన విధించాలి. ఒకవేళ మనము అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చినా అది కూడా కరెక్ట్ కాదు, దానికి కూడా మనకి రియాక్షన్ వస్తుంది. అందుకనే పవరు పొజిషన్ ఉన్నంత మాత్రాన ఎవరిని ఎలా పడతాలో మనం దండించేసామనుకోండి, దాని రియాక్షన్ కూడా మనకు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలా రిస్కీ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ విషయం నేర్చుకోగలుగుతాం. సో బేసికలీ ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈ విధంగా ఇప్పుడు జమదగ్ని అందుకనే ఈ యొక్క కార్తవీర్యార్జున యొక్క పుత్రుల చేతుల్లో చనిపోవాల్సి వచ్చింది. సో పరశురాముడు కూడా ఆ కార్తవీర్యార్జున్ని చంపినందు కారణంగా పాపం అనేది తగిలింది. ఎందుకంటే ఆయన కూడా దండించాల్సింది కరెక్టే, కానీ అతను డైరెక్ట్ గా చంపేశాడు. అవునా? అవును, తీసుకెళ్ళాడు కరెక్ట్, అది తప్పు చేశాడు. అలాగని ఆయన్ని చంపేయడం అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. సో ఆ విధంగా అందుకని పరశురాముడు కూడా పాపం అనేది తగిలింది. కానీ అంటే అదే సేమ్ పాయింట్ అనమాట. అంటే కార్తవీర్యార్జున చేసింది కూడా తప్పే, కానీ ఆ తప్పు కానీ దండించవలసింది కరెక్టే, కానీ చంపేయడం అనేది టూ మచ్ అయిపోయింది. సో ఆ విధంగా అందుకనే దేర్ ఫోర్ వెదర్ వన్ బి కార్తవీర్యార్జున, లార్డ్ పరశురామ్, జమదాగ్ని ఆర్ హూఎవర్ వన్ మే బి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ప్రభుపాల్ ద్వారా చాలా మంచి తాత్పర్యం వచ్చింది, మనం విచారించవలసిన తాత్పర్యం. ఎవరైనా సరే, అది కార్తవీర్యార్జున కానివ్వండి, పరశురాముడే కానివ్వండి, జమదాగ్నియే కానివ్వండి, ఎంత గొప్పవారైనా, ఎంత శక్తివంతమైన వారైనా, ఎవరైనా సరే ఆలోచించి విచారించి ఒక వ్యక్తి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇదే మనకు వేదిక శాస్త్రాలు నేర్పించే గుణపాఠం. సో ఇదే అండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది. ఓన్లీ స్టోరీస్ వినడమే కాదు, అందులోంచి మనం గ్రహించవలసిన పాఠాలు ఏంటి అది ఇక్కడ మనం క్లియర్ గా చెప్తున్నారు. దిస్ ఈజ్ ద లెసన్ వి రిసీవ్ ఫ్రమ్ వేదిక్ లిటరేచర్. పాయింట్ రాస్తున్నారు ప్రభుపాల్ గారు. ఇదే విషయం మనం నేర్చుకోవాలి ఇక్కడ నుంచి అని. చాలా మంది ఏంటంటే ఎన్నెన్నో లెసన్స్ ని తీస్తుంటారు బయటికి. సరే, చాలా లెసన్స్, మీరు చాలా పాఠాలు నేర్చుకోవచ్చు,
కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా క్లియర్ గా మెన్షన్ చేసినప్పుడు ప్రభుపాల్ వారు ఈ పాఠం మీరు నేర్చుకోవచ్చు, ఈ గుణపాఠం దీని నుంచి అని. సో దాన్ని మనం దానికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట బేసికల్లీ. సో పరశురాముడు కానీ ఎవరైనా కానీ. సో నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. ఏకదా శ్రమతో రామే సభ్రాతరివనం గతే వైరం శిషాధైషవో లబ్ధా ఛిద్రా ఉపాగమం. ఆ విధంగా ఒకసారి పరశురాముడు ఆశ్రమం వదిలి వనానికి వెళ్ళినప్పుడు, అడవికి వెళ్ళినప్పుడు తన యొక్క అన్నయ్యలైన వసుమాని ఇంకా మిగతా వారితో, అప్పుడు ఆ సమయం చూసుకొని ఆ యొక్క సమయంలో కార్తవీర్యార్జున యొక్క పుత్రులు వచ్చి ఈ జమదాగ్ని యొక్క ఆశ్రమానికి వచ్చి వారి యొక్క పగ ప్రతీకారం తీర్చుకున్నారంట. దృష్ట్వాజ్ఞాఘార ఆసీనం ఆవేశిత ధియం మునిం భగవత్యుత్తమ శ్లోకే జగ్నుస్తే పాప నిశ్చయా. ఇప్పుడు కార్తవీర్యార్జున యొక్క పుత్రులు వాళ్ళు నిశ్చయించుకున్నారు, జమదగ్నిని చంపడం అనేది, చూడండి, ఒక బ్రాహ్మణ ఋషిని చంపడం అనేది, బ్రాహ్మణుడిని చంపడం అనేది పాపం, ఘోర పాపం. అయినా వాళ్ళు డిసైడ్ అయిపోయారు చంపాల్సిందే. పరశురాముడు వచ్చి మా తండ్రిని చంపేశాడు, మేము వాళ్ళ తండ్రిని చంపేస్తాం, ఎలాగో పరశురాముడిని చంపించే దమ్ము ధైర్యం మాకు లేదు కాబట్టి కనీసం వాళ్ళ తండ్రిని చంపేద్దాం అని డిసైడ్ చేసుకొని వాళ్ళు ఇలా వచ్చారు. అప్పుడు జమదగ్ని ఏం చేస్తున్నాడు, అక్కడ అగ్ని యజ్ఞం జరుగుతుంది, అక్కడ యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం దగ్గర కూర్చొని భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటున్నాడు, భగవంతుడికి ప్రార్థనలు చేసుకుంటున్నాడు. ఆ సమయాన్ని ఆయన ధ్యానంలో, ప్రార్థనలో, యజ్ఞం ముందు కూర్చొని, అగ్ని ముందు కూర్చొని ఉన్నప్పుడు అదే మంచి అవకాశాలు ఆలోచించారు. అదే ఇతను మంచిగా ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడే సరైన సమయం చంపేయడానికి అని వాళ్ళందరూ ఇలా ఈ పాపం చేయడానికి డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పగతో ప్రతీకారంతో ఉన్నారు కదా, ఇప్పుడు పాప పుణ్యాలు అవన్నీ ఆలోచించే రేంజ్లో లేరు, వాళ్ళు చంపాలంతే. సో అందుకనే ఈ పగలు, ప్రతీకారాలు అనేవి వైష్ణవుడికి మంచిది కాదన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉందండి. ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, వారిని దండించే హక్కు యాక్చువల్లీ మనకు లేదు. ఎలాగైతే ఎవరైనా తప్పు చేస్తే దానికి చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, లేకపోతే అలా ఈ సమయంలో అంటే ఆ సమయంలో రాజులు ఉన్నారు, వాళ్ళు దండించేవారు. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి హక్కు ఉంది, అది వాళ్ళ కర్తవ్యం, బాధ్యత. ఎవరైనా అధర్మం చేస్తే, తప్పు చేస్తే దండించడం. అలా ప్రతి ఒక్కరిని చంపుకోవడం, దండించుకోవడం అనేది చేయకూడదు అనమాట. అది ఒకవేళ ఆ సర్కారు, ఆ రాజు, గవర్నమెంటు, పోలీసులు ఒకవేళ వాళ్ళకి దండన విధించలేకపోయారు, ఏ కారణంగా వాళ్ళు తప్పించుకున్నారనుకోండి, అరే ఆ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఆ రాజు కానీ అతను దండించలేదు, అతను పాపం చేశాడు, ఇంత ఘోర పాపం చేశాడు, అతను ఎందుకు దండించలేదు, నేను దండిస్తాను అనేది తప్పు. మరి ఎలా, మరి వాళ్ళని ఎవరు దండిస్తారు? భగవంతుడు ఉన్నాడు, దైవం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. వాళ్ళు చేసుకున్న కర్మ ప్రకారం వాళ్ళకి దండన లభిస్తుంది. అది ఎలా లభిస్తుంది, ఎవరి మాధ్యం ద్వారా లభిస్తుంది అనేది మన చేతుల్లో లేదు, అది దైవం చేతుల్లో ఉంది, భగవంతుడి చేతుల్లో ఉంది. ఆయన ఎవరి ద్వారా వాళ్ళకి ఆ దండను విధిస్తాడు అనేది ఆయన చేతుల్లో ఉంది. సో అది మన చేతుల్లోకి తీసుకుంటే ఓకే, వాళ్ళకి దండన లభిస్తుందేమో, కానీ అది మనము సొంతంగా చేస్తే మన చేతిలోకి తీసుకొని వాళ్ళు చచ్చిపోతారు, కరెక్టే, వాళ్ళకి దండన లభిస్తుంది, కానీ మనకు కూడా మళ్ళీ దండన లభిస్తుంది, ఎందుకంటే మనం మన చేతిలోకి తీసుకున్నాం, అది మన పని కాదు. సో అదనమాట పాయింట్ బేసికల్లీ. సో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ పాయింట్, ఒక ప్రాబ్లం ఏంటంటే కార్తవీర్యార్జున అతను క్షత్రియుడు యొక్క ధర్మాన్ని మర్చిపోయాడు. ఇక్కడ కొడుకులు కూడా క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయారు. బ్రాహ్మణుల్ని రక్షించవలసిన క్షత్రియులే వాళ్ళే ఇప్పుడు మరి
అలా ధ్యానంలో భగవంతుడిని ప్రార్థించుకుంటూ యజ్ఞంలో కూర్చున్న జమదగ్నిని చంపడానికి సిద్ధమైపోయారు. రైట్. అప్పుడు చూడండి ఇంకా ఎలా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుందంట సిచ్యువేషన్. ఇప్పుడు యాచ్యమానా కృపణయా రామ మాత్రాది దారుణా ప్రసహ్య శిర ఉత్కృత్యో నిన్యుస్తే క్షత్ర బంధవ. అప్పుడు రేణుక పరశురాముడి యొక్క తల్లి చూసింది, వీళ్ళు ఇలా చంపడానికి సిద్ధమైపోయారు తన యొక్క భర్తని, జమదగ్నిని. సో ఆమె వేడుకుంది వాళ్ళని, ప్రాధేయపడింది, వీరు ఇలా చేయకండి, నా యొక్క భర్తని చంపకండి అని వాళ్ళని బతిమిలాడుకుంది. కానీ కార్తవీర్యార్జున యొక్క పుత్రులు వినలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఏం చెప్పారంటే వాళ్ళలో ఉన్న క్షత్రియ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు లేవు. అంటే వాళ్ళు ఒక క్షత్రియులుగా ఇప్పుడు వ్యవహరించట్లేదు. ఎంత క్రూరులు అయిపోయారంటే అలా ఆమె వేడుకుంటున్నా గాని బలవంతంగా ఆ యొక్క జమదగ్ని యొక్క తలకాయ తీసేసి ఆ తలకాయని తీసుకొని వెళ్ళిపోయారంట. చూడండి ఎంత దారుణం, ఎంత ఘోరం చేశారు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళని నిన్యుస్తే క్షత్ర బంధవ అంటే, క్షత్ర బంధవ అంటే వాళ్ళు క్షత్రియులు కాదు, దిగజారిపోయిన పతనమైపోయిన క్షత్రియులు అన్నమాట. సో ఇలా సరైన క్షత్రియులుగా వాళ్ళు వ్యవహరించలేదు, క్షత్రియ ధర్మాన్ని ఉల్లంఘించారు వాళ్ళు. క్షత్రియులు కాదు ఇంకా వాళ్ళు, అలాంటి వారిని క్షత్రియులు అనలేము. సో మీకు అందుకే అర్థమవుతుంది అనుకుంటా ఎందుకు పరశురాముడు ఇలా కార్తవీర్యార్జునుని కూడా చంపాడు, తర్వాత ఈ విధంగా వీళ్ళని కూడా ఇప్పుడు చంపవలసి వస్తుంది. ఎందుకంటే భగవంతుడు తెలుసు, భగవంతుడు యాక్చువల్లీ పరశురాముడు రూపంలో వచ్చాడు, ఇప్పుడు అవతారం తీసుకున్నారు, అవతారం భగవంతుడి. సో భగవంతుడు వచ్చేదే దుష్ట శిక్షణకి. సో ఆయనకు తెలుసు ఎవరు ఎంత పాపాలు చేశారు, ఎవడు ఏంటని. సో అందుకని పరశురాముడిలాగా మనము అలా చేయలేము, కానీ ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు అథారిటీ ఉంది, ఆయనకు అధికారం ఉంది. కానీ ఆయన వచ్చేదే దానికి, దుష్టుల్ని శిక్షించడానికి. కాబట్టి ఆయన వచ్చి ఆయన శిక్షించాడు. సో ఈ విధంగా వాళ్ళు జమదగ్ని యొక్క తలకాయ తీసేసి ఆ తలకాయని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు రేణుక దుఃఖ శోకార్త నిఘ్నంత్యాత్మానమాత్మనా రామ రామేతి తాతేతి విచుక్రోషచ్చకైసతి. ఇలా అప్పుడు ఆమె విలపిస్తూ ఏడుస్తూ తన యొక్క భర్త చనిపోయాడని దుఃఖంలో మునిగిపోయినప్పుడు అలా ఆమె తన యొక్క చేతులతో కొట్టుకుంటుందంట, తన శరీరాన్ని గట్టిగా కొట్టుకుంటూ ఆమె శరీరాన్ని ఏడుస్తుందంట. నా యొక్క భర్త చనిపోయాడు, ఓ రామ ఎక్కడున్నావు అనేసి పరశురాముని తలుచుకుంటూ ఏడుస్తుందంట. తత్ ఉపశ్రుత్య దూరస్థ ఖారామేత్యార్తవత్స్వనం త్వరయాశ్రమం ఆసాధ్య దదృశు పితరం హతం. అప్పుడు ఆ విధంగా జమదగ్ని యొక్క పుత్రులు పరశురాముడితో సహా వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు ఇంటికి. అయినా కానీ ఎప్పుడైతే రేణుక ఇలా గట్టిగా విలపిస్తూ అరుస్తూ రామ రామ అని గట్టిగా అరుస్తుందో, పరశురాముడిని పిలిచిందో, ఆమె ఏడుపుతో, ఆమె బాధతో, దుఃఖంతో పిలిచిన అరుపులు వాళ్ళకి వినిపించాయి. అలా పరశురాముడికి వినిపించి వెంటనే వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చి అక్కడ చూసింది ఏంటి, తన తండ్రిని కార్తవీర్యార్జున యొక్క పుత్రులు చంపేశారు అనే విషయాన్ని అక్కడ చూశారు. సో ఈ విధంగా నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. తే దుఃఖరోషామర్షార్థి శోక వేగ విమోహితా హాతాత సాధో ధర్మిష్ట త్యక్త్వా స్మాన్ స్వర్గతో భవాన్. సో దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ ఎంతో దుఃఖంతో, కోపంతో ఇప్పుడు మునిగిపోయిన ఈ యొక్క జమదగ్ని యొక్క పుత్రులందరూ కూడా ఏడుస్తున్నారంట. అయ్యో స్వర్గతో భవాన్, మమ్మల్ని వదిలేసి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావా నా తండ్రి అనేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ విలపించారంట, జమదగ్ని యొక్క పుత్రులందరూ కూడా.
విలప్యైత్వం పితుర్దేహం నిధాయ భ్రాతృషు స్వయం ప్రగ్రహ్య పరశుం రామః క్షత్రాంతాయ మనోద్ధతే. అలా విలపిస్తూనే పరశురాముడు తన అన్నయ్యలకు చెప్పారు, అన్నయ్యలారా, మీరు తండ్రి యొక్క ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడు స్వయంగా ఈ క్షత్రియులందరినీ హతమారుస్తానని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఈ పృథ్వీ పైన ఉన్న అందరి క్షత్రియుల్ని ఫినిష్ చేసేస్తాను అనేసి చేతిలో పరుషు గొడ్డలు తీసుకొని తన యొక్క అన్నయ్యలకు చెప్పాడు, మీరు తండ్రిని చూసుకోండి శరీరాన్ని, నేను బయలుదేరు. జస్ట్ నేను కొంచెం కరెంట్ పోయింది, డోర్ తెరుస్తాను. ఓకే, సో ఈ విధంగా తర్వాత ఏం జరిగిందంటే 17వ నంబర్ శ్లోకం, రైట్. గత్వా మహిష్మతిం రామో బ్రహ్మజ్ఞా విహత శ్రియం తేషాం స శిరసాభిరాజన్ మధ్యే చక్రే మహాగిరిం. సో దాని తర్వాత పరశురాముడు వెంటనే గత్వా మహిష్మతిం రామో, మహిష్మతిపురి అదే ఆయన రాజధాని, ఆయన వాళ్ళ క్షత్రియుల యొక్క రాజధాని, కార్తవీర్యార్జునుల యొక్క రాజధాని, ఆయన మహిష్మతికి వెళ్ళాడంట. అక్కడ అది ఇప్పుడు ఆల్రెడీ ఇలా ఒక బ్రాహ్మణుడిని, ఇంత గొప్ప బ్రాహ్మణుడిని చంపినందుకు కారణంగా ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఆ పాపంతోనే వాళ్ళ యొక్క నాశనాన్ని కొని తెచ్చుకున్నారు, రైట్. అంటే వాళ్ళ యొక్క నాశనం అనేది నిశ్చితం, అది జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా in the midst of the city, he made a mountainous of heads severed from the bodies of the sons of Kartavirya. సో పరశురాముడు వెళ్ళి, అంటే సిటీలో, రాజధాని మధ్యలో, సిటీ మధ్యలో కార్తవీర్య అర్జున యొక్క అందరు పుత్రుల్ని చంపేసి వాళ్ళ తలకాయలతో ఒక పర్వతం తయారు చేస్తారంట. 10,000 తలకాయలు కదా, 1-2 కాదు కదా, 10,000 తలకాయలతో ఆయన ఒక పర్వతాన్ని తయారు చేస్తారంట. మీరు సినిమాలో కూడా ఇలాంటి సీన్ చూసుంటారు, అవునా? ఊహించుకోలేరు. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ ఎవరైనా చేయొచ్చా? ఒక వ్యక్తి వెళ్ళి 10,000 మందిని చంపేసి ఆ తలకాయలతో పర్వతాన్ని నడి రోడ్డు మీద, అంటే రాజధాని మధ్యలో పెట్టేయడం, సెంటర్లో, సిటీ సెంటర్లో. సో ఆ విధంగా బేసికలీ ఇక్కడ పరశురాముడు వాళ్ళని చంపేసి పెట్టేశారు, వాళ్ళు చేసిన పాపానికి. ఒక బ్రాహ్మణ హత్య చేసిన కారణానికి వాళ్ళకి ఇలాంటి శిక్షను, దండనను విధించాడు పరశురాముడు. తద్రక్తేన నధిం ఘోరాం అబ్రహ్మణ్య భయావహాం హేతుం కృత్వా పితృవధం క్షత్రే మంగళకాం. సో యా, మంగళకారిణి త్రిసప్తకృతవ పృథ్వీ కృత్వా నిక్షత్రియాం ప్రభు సమంత పంచకే చక్రే శోణితోదాన్నవ. 10,000 మందిని చంపేశారు. సో పరశురాముడు ఆ 10,000 మందిని చంపితే వాళ్ళ రక్తంతో ఒక నది ప్రవహించిందంట, అంటే వాళ్ళ రక్తంతోనే నది తయారైంది, ప్రవహించిందంట. సో దీని ద్వారా ఏ రాజులకైతే బ్రాహ్మణుల పట్ల ఎటువంటి ఆ సమ్మానం, ఆదరణ లేదు, అంటే బ్రాహ్మణులు లెక్క చేయని క్షత్రియులు అందరిలో హృదయాల్లో ఫియర్, భయం పుట్టుకొచ్చిందంట ఈ దృశ్యం ద్వారా. సో ఈ విధంగా ఏ రాజులైతే ఇలా బ్రాహ్మణుల్ని ఆదరించడం సరిగ్గా, వాళ్ళందరికీ భయం వేస్తుందంట. అంటే మా గతి కూడా నెక్స్ట్ ఇదే అన్నమాట. ఎందుకంటే మామూలుగా క్షత్రియులు వాళ్ళు ఇప్పుడు పవర్లో ఉంటారు, వాళ్ళు పరిపాలించేవారు. సో ఈ విధంగా వాళ్ళే ఇటువంటి పాపకార్యాలు చేస్తే, బ్రాహ్మణుల్ని హత్య చేస్తే అది కరెక్ట్ కాదు.
కాబట్టి ఇప్పుడు పరశురాముడు తన తండ్రి యొక్క హత్యకు ప్రతీకారంగా ఆయన మొత్తం పృథివిపైన ఉన్న క్షత్రియులందరినీ కూడా 21 సార్లు హతమార్చారు. ఇంకా విధంగా చెప్పాలంటే ఇక్కడ సమంత పంచక అనే ఒక నది అక్కడ ఏర్పడింది. ఈ మొత్తం చెప్పాలంటే ఇలా రక్తంతో, అలా క్షత్రియుల్ని చంపిన రక్తంతో 9 నవ శోంతిధాన్ హృదాన్ నవ 9 లేక్స్ చెరువులు ఏర్పడ్డాయంట. 9 చెరువుల యొక్క రక్తం ఏర్పడిందంట మొత్తం. దాన్నే సమంత పంచక అన్నారు. రక్తంతో ఒక నిండిపోయిందంట ఏరియా అంతా. సో బేసికలీ ఇక్కడ మనం ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, మరి ఇలా చేశారు పరశురాముడు, ఎందుకు, ఎలా. మనం కూడా చేయొచ్చు? మనం చేయలేము. ఆయన భగవంతుడు అవతారం, ఆయన చేయొచ్చు. ఆయన వచ్చేది దానికి. ప్రభుపాల ద్వారా రాశారానికి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సో భక్తుల్ని సంరక్షించడానికి, అసురుల్ని సంహరించడానికే భగవంతుడు అవతారం తీసుకుంటాడు. ఇలా పాపాత్ముల్ని దండించడానికే భగవంతుడు వస్తాడు. పరశురాముడు అందుకనే క్షత్రియుల్ని, అలా ఎవరైతే అధర్ములైపోయారు అటువంటి క్షత్రియులందరినీ కూడా ఆయన హతమార్చాడు. తద్వారా ఎవరైతే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆ కార్యాలు చేస్తున్నారో, బ్రాహ్మణుల్ని అపమానిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ, బ్రాహ్మణుల యొక్క మాట వినని క్షత్రియులందరినీ కూడా అలా చంపేశాడు అనమాట. అంటే ఇక్కడ ఇదొక చిన్న కారణం అనమాట. భగవంతుడు లీల చేయడానికి ఒక ప్రాపర్ లాజిక్ ఉండాలి. సో ఆ లాజిక్ ఏంటంటే, తన తండ్రిని, ఇలా బ్రాహ్మణుడు అయిన మంచి ఋషి అయిన తన తండ్రిని చంపాడు కనుక అలాంటి క్షత్రియుల్ని చంపేయడానికి నిశ్చయించుకున్నాడు. సో తన తండ్రిని చంపారనే కారణంతో ఆయన క్షత్రియులందరూ ఎవరైతే బ్రాహ్మణుల్ని ఎవరైతే సరిగ్గా సమ్మానించారో వాళ్ళ మాటను వినడం. సమ్మానించడం అంటే ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు అతని మాట వినడం. ఒక వ్యక్తిని సమ్మానించడం అంటే ముఖ్యంగా బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని వారి మాట వినడం అంటే సుపీరియర్. మనకన్నా సుపీరియర్ని సమ్మానించడం అంటే వారి యొక్క మాట వినడం. బ్రాహ్మణులు అందరికన్నా సుపీరియర్ కదా, క్షత్రియుల కన్నా కూడా శ్రేష్టమైన వారు. సో వారి నుంచి వాళ్ళు శిక్షణలను, బోధనలు, ఆదేశాలని తెలుసుకొని విని పాటించాలి. వాటిని లెక్క చేయకపోతే అలాంటి క్షత్రియుల్ని ఇక్కడ పరశురాముడు చంపేశాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క క్షత్రియులుగా వాళ్ళు వ్యవహరించట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళ క్షత్రియులు అలా రాజులుగా ఉండడం సరికాదు. అందుకే అలాంటి రాజులు చంపేశాడు. సో బ్రాహ్మణ సంస్కృతి, బ్రాహ్మణుల యొక్క సంస్కృతి అంటే ఏంటంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాక్ష. సో భగవద్గీతలో చెప్పారు. సో ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ప్రకృతి నియమాల ప్రకారం అది పరశురాముడి సమయంలో కానివ్వండి, ఈ ప్రస్తుత సమయంలో కానివ్వండి, ఒకవేళ అలా సర్కారు, గవర్నమెంట్ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు గనక నిర్లక్ష్యంగా ఈ విధంగా పాపాలు చేస్తే, బ్రాహ్మణ సంస్కృతిని లెక్క చేయకపోతే, తప్పకుండా భగవంతుడి యొక్క అవతారం, పరశురాముడు వంటి ఒక అవతారం వచ్చి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, there will certainly be an incarnation of God like Parashuram to create a devastation by fire, famine, pestilence or some other calamity. భగవంతుడు ఇలా పరశురాముడు అవతారంలో కానీ, లేకపోతే అలాంటి భగవంతుడు ఇలాంటి వాటిని సృష్టిస్తాడు. ఏంటి? ఇలాంటి అగ్ని ప్రమాదం చూసారా? ఒకసారి వింటారు మీరు, పేపర్లలో వస్తాయి. అగ్ని ప్రమాదం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో ఇల్లులు కాలిపోయాయి. ఇలా ఎవరు స్టార్ట్ చేయలేదు అగ్ని ప్రమాదం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు. అలాగే కరువులు, కాటకాలు, అలాగే రకరకాల ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా దాని బాధ్యంతో ఈ దైవం అవునా దండన విధిస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే గవర్నమెంట్, సర్కారు, ప్రభుత్వం భగవంతుడిని లెక్క చేయదో, వర్ణాశ్రమ ధర్మాన్ని సంరక్షించదో, అప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అన్ని కూడా చూడవలసిందే. అలాంటి ఒక ప్రకృతి వైపరీత్యాన్ని అప్పుడు పరశురాముడు స్వయంగా సృష్టించాడు. ఇప్పుడు ప్రకృతి ద్వారా భగవంతుడు వాటిని సృష్టిస్తూ ఉన్నాడు. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని అనుసరిస్తేనే మనం మన ధర్మాన్ని, క్షత్రియులు క్షత్రియ ధర్మాన్ని, అలాగ అందరూ వాళ్ళ ధర్మాన్ని అనుసరిస్తేనే వాళ్ళను యాక్చువల్లీ ఆ ధర్మమే రక్షిస్తుంది.
ధర్మో రక్షిత రక్షత సంథింగ్ కదా, అటువంటి దాని మీనింగ్ బేసికలీ. సో మీరు ఆ ధర్మం చేస్తే తప్పకుండా ఇప్పుడు మీరు చట్టంలోంచి తప్పించుకోవచ్చేమో కానీ ఆ దైవం నుంచి తప్పించుకోలేరు. దండన అనేది మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా వస్తుంది. నెక్స్ట్ 20వ నంబర్ శ్లోకము. పితుఃకాయేన సంధాయ శిర ఆదాయ బర్హిషి సర్వదేవమయం దేవం ఆత్మానం మయ జన్మకై. ఇంకా దాని తర్వాత పరశురాముడు ఏం చేశాడంటే తన తండ్రి యొక్క తలకాయను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, ఆ తలకాయను తీసుకొచ్చి మళ్ళీ ఆ యొక్క తండ్రి యొక్క శిరస్సు పైన పెట్టి తర్వాత మొత్తం శరీరాన్ని కూడా కుశ గ్రాస్ పైన పెట్టి తద్వారా ఆయన భగవంతుడు వాసుదేవుడికి యజ్ఞం చేశాడు. అంటే బేసికలీ ఆయన సరైన విధంగా ఆ భగవంతుడికి ఆరాధించుకున్నాడు, ప్రార్థించుకున్నాడు. దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశం అధ్వర్యవే ప్రతిచిం వై ఉద్ఘాత్రే ఉత్తరం దిశం అన్యేభ్యో వాంతర దిశః కశ్యపాయ చ మధ్యతః ఆర్యవర్తం ఉపదృష్ట్రే సదస్యేభ్యస్తతః పరం. ఈ విధంగా యజ్ఞం పూర్తి చేసిన తర్వాత పరశురాముడు ఆ యజ్ఞం పూర్తి, ఇప్పుడు మొత్తం పరశురాముడు అందరి క్షత్రియుల్ని ఒక విధంగా చంపేశాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ రాజులందరినీ బేసికలీ. సో అదంతా ఆయన ఇప్పుడు బేసికలీ మొత్తం ఆయనదే ఇప్పుడు సొంతం అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞం తర్వాత పరశురాముడు ఏం చేశాడంట, తూర్పు దిశాన్ని హోత, యజ్ఞంలో 4 ఉంటారు, హోత, అధ్వర్యు, ఉద్ఘాత్ర, బ్రహ్మ అని 4 కలిసి యజ్ఞం చేస్తారు. ముందు ఒకసారి చర్చించుకున్నాను. సో తూర్పు దిశను హోతకి గిఫ్ట్ గా ఇచ్చేసాడు దక్షిణ, అలాగే దక్షిణం వైపుని బ్రహ్మకి ఇచ్చేసాడు దక్షిణ, అలాగే అధ్వర్యుకి ఉత్తరం వైపు వెస్ట్ పశ్చిమం వైపు ఇచ్చేసాడు, అలాగే ఉద్ఘాతకి ఉత్తరం వైపు ఇచ్చేసాడు దక్షిణగా. ఇలా 4 దిక్కులు ఇచ్చేసారు. ఇంకా 4 మూలలు ఉన్నాయి, 4 కార్నర్స్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్. ఇవన్నీ మిగతా ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసారు, యజ్ఞం చేసిన వాళ్ళకి. ఇంకా మధ్యలో ఉన్న స్థలాన్ని కశ్యప మునికి ఇచ్చారు, దాన్ని ఆర్యవర్త అంటారు. ఆర్యవర్త అనే స్థలాన్ని, మధ్యలో ఉన్న స్థలాన్ని ఆయన కశ్యపుడికి ఇచ్చేసాడు, దానం చేసేసాడు. ఉపదృష్ట. ఇంకా మిగతాది ఏదైనా ఉంటే అవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, సదస్సులకి, ఇంకా మిగతా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి, పురోహితులకి పనిచేశాడు. బేసికలీ ఆయన అంతా పనిచేశాడు అన్నమాట. క్షత్రియులన్నీ చంపేశారు, మొత్తం భూమి వచ్చింది, ఆ భూమిని అంతా కూడా యజ్ఞం చేసి అందరికి పనిచేశాడు. సో ఇప్పుడు ఆర్యవర్త అని చెప్పారు కదా, అది ఏ మధ్య భాగం అనేది ఇక్కడ రాశారు ప్రభుపాల్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశంలో హిమాలయాల పర్వతాల నుంచి వింధ్యాచల పర్వతం వరకు ఉన్న ప్రదేశాన్ని ఆర్యవర్త అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ బేసికల్లీ పరశురాముడి యొక్క అవతారం అనేది ఎండింగ్ వస్తుంది. సో ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇవి 2-3 శ్లోకాలు ఉన్నాయి. చూద్దామంట. పరశురాముడి యొక్క లీల కంప్లీట్ చేస్తామంటే ఈరోజు. 23వ శ్లోకం. తతశ్చావభృత స్నాన విదుతాశేష కిల్బిషః సరస్వత్యాం మహానద్యాం రేజే వ్యభ్ర ఇవాంశుమాం. దాని తర్వాత ఆ యొక్క యజ్ఞ కార్యాలన్నీ ముగించుకొని పరశురాముడు తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత చేయవలసిన అవభ్రత స్నానాన్ని చేసి అలా సరస్వతి నది ఒడ్డున నించుని ఆయన తన యొక్క పాపాలన్నీ కూడా తొలగించుకున్నాడు. బేసికల్లీ ఏంటంటే ఇంత క్షత్రియుల్ని చంపాడు కదా, అందుకని తర్వాత ఆయన ఏం చేశాడంటే యజ్ఞం చేసి, ఆ విధంగా యజ్ఞం తర్వాత అంతా పనిచేసి, దానం చేసి, తర్వాత స్నానం చేసి అలా సరస్వతి నది ఒడ్డున నించుని ఈ విధంగా తన యొక్క పాపాలన్నీ తొలగించుకున్నాడు. అప్పుడు పరశురాముడు ఇంకా సూర్యుడు ఎలాగైతే ఆకాశంలో, మబ్బులు లేని ఆకాశంలో కాంతితో మెరిసిపోతుంటాడో అలా మెరిసిపోతున్నాడు. సో ఇలా యజ్ఞం అనేది విష్ణువు సంతుష్టి కోసం ఆయన చేశాడు విష్ణువుకి. అలా చేయడం ద్వారా మనం కర్మబంధనం నుంచి ముక్తులం అవుతాం. రైట్, కర్మబంధనం. రైట్, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోభోయం కర్మబంధనం.
సో ఈ విధంగా ఇక్కడ మనకి చూస్తున్నాం మనము పరశురాముడు భగవంతుడు అవతారం అయినప్పటికీ ఆయన కూడా ఆయన చేసిన పాపాలన్నీ తొలగించుకోవడం కోసం మన ఫైనల్ గా ఇక్కడ ఆయన ఒక ఉదాహరణ ప్రస్తుతం చేస్తున్నాడు. స్వయంగా ఆయన యజ్ఞం చేశాడు. కాకపోతే ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే పరశురాముడు అంతటి వాడు అంటే స్వయంగా భగవంతుడు అవతారమైనటువంటి వాడే ఆయనే యజ్ఞాలు చేసి ఇలా తన పాపాలను తొలగించుకొని భగవంతుడికి యజ్ఞం చేస్తాను ఆయన సంతృప్తి కోసం. అంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఎనీవన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ హౌఎవర్ కేర్ఫుల్లీ మేబీ మస్ట్ కమిట్ సమ్ సింపుల్ యాక్టివిటీస్ ఈవెన్ టు. కాబట్టి పరశురాముడి ద్వారానే కొన్ని పాపకార్యాలు జరిగిపోయాయి, చేయవలసి వచ్చింది అటువంటి పరిస్థితి. సో అటువంటిది మనం కూడా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉంటాం కాబట్టి యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం చేయొద్దనుకున్నా కానీ ఏవో పాపాలు జరిగిపోతుంటారు. ఎవరైనా అనుకోవచ్చు మాకెందుకు యజ్ఞం చేయడం, మేమేం పాపాలు చేయలేదు, ఎవరిని చంపలేదని. కాకపోతే నడుచుకుంటూ వెళ్తుంటే కూడా మన కాళ్ళ కింద ఏదో చీమ చనిపోతుంది, అది మనకు తెలియని కూడా తెలియదు. అలా ఎన్నో పురుగులు చీమలు చనిపోతున్నాయి, మనకు తెలియకుండానే మనం ఎన్నో జీవులు చంపేస్తున్నాం. అవునా? కాబట్టి మనం తెలియకుండానే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామంటే మనకు తెలియకుండానే మన ద్వారా ఎన్నో పాపాలు జరిగిపోతుంటాయి. అందుకనే వేదాల్లో చెప్పింది ఏంటంటే పంచయజ్ఞాలు చేయాలి అని, 5 రకాల యజ్ఞాలు చేయాలి కలియుగం. కలియుగంలో కాదు, ఇన్ జనరల్ గా. కలియుగంలో ఈ యజ్ఞాలన్నీ పనికిరావు, పనిచేయవు సరిగ్గా ఫుల్గా. అందుకని కలియుగ వాసులకు చెప్పింది ఏంటంటే యజ్ఞం ఏం చేస్తారు మరి? సంకీర్తన యజ్ఞం. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్ యజంతి సుమేధస. సో అందుకనే మనందరం కూడా చూడండి, యజ్ఞం అనేది కంపల్సరీ. లేకపోతే అందరూ పాపాలు చేస్తున్నారు, వాళ్ళు తెలిసో తెలియకనో చేస్తున్నారు. ఆ పాపాలే ఒక కర్మాలను అనుభవించడానికి మళ్ళీ తిరిగి భౌతిక బంధనంలోకి రావాల్సిందే, జన్మ తీసుకోవాల్సిందే భౌతిక ప్రపంచంలో. అందుకనే ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందాలి అంటే తప్పకుండా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాల్సింది, కీర్తన చేయాల్సింది, ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొనాల్సింది. ఈ సంకీర్తన యజ్ఞం అనేది ఒక గొప్ప వరం. మనకు అన్ని పాపాల నుంచి ముక్తి ప్రసాదించడమే కాకుండా మనని భగవద్ధామాన్ని కూడా తీసుకొని వెళ్తుంది. సో అందుకే అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి ఎవరైనా సరే పాపాల నుంచి ముక్తులు అవ్వాలంటే. ఎందుకంటే ఇదే యజ్ఞం, ఈ హరినామ సంకీర్తన యజ్ఞం మాత్రమే ఈ కలియుగంలో పనిచేస్తుంది, ఇంకా వేరే ఏమి పనిచేయవు. రైట్? అందుకే అన్నమాట. నెక్స్ట్ 24వ శ్లోకం. స్వదేహం జమదగ్నిస్తు లబ్ధ్వా సంజ్ఞాన లక్షణం ఋషీణాం మండలే సోభూత్ సప్తమో రామ పూజితః. ఈ విధంగా జమదగ్నిని పరశురాముడు ఆరాధించుకున్నాడు. దాని తర్వాత thus Jamadagni being worshipped by Lord Parashurama was brought back to life with full remembrance. ఈ విధంగా జమదగ్ని మళ్ళీ తిరిగి ప్రాణం వచ్చింది ఆయనకి. తర్వాత he became one of the 7 sages in the group of 7 stars. సప్త ఋషులు 7 నక్షత్రాలు ఏవైతే ఉంటే అందులో ఒకరిగా జమదగ్ని దాని తర్వాత స్థాపన అయిపోయాడు. రైట్? ఈ సప్తర్షి మండల అని ఉంటుంది అనమాట. ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ దగ్గరలో ఉంటాయి సప్తర్షులు. ఆ 7 నక్షత్రాల్లో నివసిస్తూ ఉంటారు. వారి యొక్క నివాస స్థలాలు అవి. ఆ నక్షత్రం పైన వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు సప్తర్షులు అంటే కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని ఇంకా భరద్వాజ. ఈ విధంగా 7 సప్తర్షులు ఉంటారు. సో జమదగ్ని దీని తర్వాత ఆయన కూడా సప్తర్షి అయిపోయాడు. ఎందుకంటే ఈ విధంగా పరశురాముడు ఆయన్ని పూజించి ఆయనకు ఆ స్థానాన్ని కల్పించాడు. సో ఈ విధంగా ఇక్కడ మన ప్రభుపాల ద్వారా రాశారు. ఈ సప్తర్షుల యొక్క 7 నక్షత్రాలు ఉంటాయి కదా, మీరు ప్రతిరోజు రాత్రి వీటిని దర్శించుకోవచ్చు. ఇవన్నీ కూడా 24 గంటల్లో ఈ ధ్రువ నక్షత్రం వైపు చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తాయంట. ఈ విధంగా ఇవన్నీ కూడా నక్షత్రాలన్నీ కూడా తూర్పు నుంచి పడమర వైపు ప్రదక్షిణ చేస్తాయి. తూర్పు నుంచి పడమర వైపు. పైన ఉన్న మన బ్రహ్మాండంలో పైన ఉన్న పోర్షన్ ని మనం ఉత్తరం దిశం అంటాము, కింద ఉన్న పోర్షన్ దక్షిణం అంటాం. రైట్? కాబట్టి మనము ఇలా ఉత్తరం వైపు మనం చూడొచ్చు ఈ నక్షత్రాన్ని చెప్తున్నాను. ఎనీవే 25వ శ్లోకం. జామదగ్న్యోపి భగవాన్ రామ కమలలోచనః ఆగమిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్. సో నెక్స్ట్ ఇక్కడ అనువాదం చెప్తున్నారు. మై డియర్ కింగ్ పరీక్షిత్ ఓ రాజా. ఇంకా నెక్స్ట్ మన్వంతరంలో ఆ భగవంతుడు పరశురాముడు ఏ జమదగ్ని యొక్క పుత్రుడు ఆయన ఈ విధంగా
ఇప్పుడైతే పరశురాముడు ఈ అవతారంలో ఇలా ఉన్నాడు, కానీ ఆ పరశురాముడే ఇంకా నెక్స్ట్ మనవంతరం ఇప్పుడు ఉన్నాడు. ఇంకా పరశురాముడు అంటే ఆయన అవతారం అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు పరశురాముడు. ఆయన చనిపోలేదు అంటే భగవద్ధామం తిరిగి వెళ్ళలేదు. ఆయన నెక్స్ట్ మనవంతరంలో వైదిక జ్ఞానాన్ని పంచే గొప్ప ఋషి ముని అవుతాడు. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా ఒకరు సప్తర్షుల్లో ఒకరుగా మారుతారంట పరశురాముడు వచ్చే మన్వంతరంలో. ఈ మన్వంతరంలో జమదగ్ని ఉన్నాడు సప్తర్షుల్లో ఒకరు, అలాగే వచ్చే మన్వంతరంలో పరశురాముడు ఒక సప్తర్షి అవుతారంట భవిష్యత్తులో. అంటే ఇప్పుడు ఇంకా ఉన్నారు పరశురాముడు. ఎక్కడున్నారంటే ఆస్తేద్యాపి మహేంద్రాద్రౌ న్యస్తదండ ప్రశాంతదీహి ఉపగీయమాన చరితః సిద్ధ గంధర్వచారణై. సో పరశురాముడు ఇప్పుడు కూడా ఒక తెలివైన బ్రాహ్మణుడిగా అతను మహేంద్ర పర్వతం అక్కడ జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన సంపూర్ణంగా సంతృప్తి చెంది ఉన్నాడు. ఆయన అన్ని క్షత్రియ అస్త్రశస్త్రాలన్నీ వదిలేశాడు, క్షత్రియ అస్త్రాలన్నింటినీ కూడా త్యాగం చేసేసాడు, దానం చేసేసాడు. ఈ విధంగా ఇప్పుడు ఆయన్ని అందరూ కూడా సిద్ధ చారణ గంధర్వులు అందరూ కూడా ఆయన ఇప్పుడు ఆరాధించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన శాంత స్వరూపమై మహేంద్ర పర్వతం మీద నెలకొన్నాడు అనమాట. నెక్స్ట్ 27వ శ్లోకం. ఏవం భృగుషు విశ్వాత్మ భగవాన్ హరిరీశ్వరః అవతీర్య పరం భారం భువోహన్ బహుశో నృపాన్. సో ఇక్కడ మనకు ముగుస్తుంది మన యొక్క పరశురాముడి యొక్క అవతారం యొక్క కథనం, ఆయన యొక్క లీల ఇప్పుడు ఇక్కడ భాగవతంలో ఇక్కడ వరకు చర్చించబడింది. సో 27 లాస్ట్ శ్లోకం ఈరోజు మనం చూసుకున్నాము. సో ఇక్కడ బేసికలీ ఏం రాశారంటే, ఈ విధంగా ఆ పరమాత్ముడు భగవంతుడు ఆయన పరమేశ్వరుడు ఆయన ఇలా భృగు వంశంలో పరశురాముడి రూపంలో అవతారం ధరించి ఆయన ఈ యొక్క బ్రహ్మాండంలో ఇలాంటి ఎవరైతే సరైన క్షత్రియులు కాదో రాజులు కాదో వాళ్ళందరినీ ఎన్నోసార్లు హతమార్చి ఇలా భూమి యొక్క భారాన్ని తగ్గించి ఆయన ధర్మాన్ని నెలకొల్పాడు. ఈ విధంగా ఆయన అవతారం యొక్క లీలను ఆయన చేశాడు పరశురాముడు. సో ఇది పరశురాముడి యొక్క లీల అవతారం యొక్క విశేషాలు. ఇంకా నెక్స్ట్ తర్వాత విశ్వామిత్రుడు ఆయన నుంచి తర్వాత వచ్చిన వంశం గురించి ఇంకా నెక్స్ట్ విషయాలు ఉంటాయి. దాని తర్వాత ఏమేం జరిగింది నెక్స్ట్ వేరే స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో అందుకే 28 నుంచి మనము మళ్ళీ రేపు సండే అనుకుంటాను కాబట్టి మళ్ళీ మండే రోజు చర్చించుకుందాం. సండే రోజు రేపు ప్రభుపల్లిలా మీద చర్చించుకుంటాము. సో మండే నుంచి మళ్ళీ మనం భాగవతం కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు నేను సెలవు తీసుకుంటాను మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో